జరగబోయే ఎన్నికల్లోన ఖచ్చితంగా తెలుగుదేశానికి ఒక వేవ్ అనేది వస్తుంది, ఒక గాలి వీస్తుంది అంటున్నారు. రెండోది మీ పైన పోటీ చేసిన వ్యక్తి కళా వెంకట్రావు ఖచ్చితంగా నేను 2014 రిపీట్ చేస్తానంటున్నారు. ఇప్పుడు కళా వెంకట్రావు కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నమ్మకం పెట్టుకోవడం వాళ్ళ తాలూకా మూర్ఖత్వం. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అంత గట్టిగా పనిచేసి ప్రజల మధ్యన ఉన్న మనుషులు. మేము కూడా కలిసికట్టుగా కార్యకర్తలు మేము కానీ కలిసికట్టుగా పనిచేస్తున్న వాళ్ళం. ఎందుకంటే ఆ నెగిటివిటీ ఏంటన్నది తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద ఏ విధంగా ఉన్నదో మీరు ప్రజల్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది. అంతేగాని వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొని గెలుస్తామనే ఎక్కడ కూడా అవకాశాలు లేవు. మళ్ళీ కంపల్సరిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మళ్ళీ దగ్గర చాలా ఎక్కువగా కిందటిసారి కంటే చాలా డబల్గా ఈసారి మెజార్టీతో గెలుస్తాం. ఆ ధీమాగా మేము చెప్పగలం. ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు జనసేన, మరోవైపుగా షర్మిల కూడా